ఏమండో సేతుపల్లి టూర్ మాత్రం చాలా బాగా జరిగిందండి. మీరు కూడా సేతుపల్లి వెళ్తే కనుక ఇదే విధంగా ప్లాన్ చేసుకోండి. కోతులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనుకోండి. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి. అలాగే మన షెడ్లు ఉంటాయండి. అక్కడ షెడ్లో మాత్రం వండుకోకండి భోజనాలు. ఏదో ఒక మంచి 2 షెడ్లు చూసుకుని అక్కడ ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. మా ఓడి మా పక్కన ఇలా వంట చేస్తుంటే ఇంకో పక్కన అంతాక్షరి మాత్రం చాలా బాగా జరిగిందండి. ఎక్కడో ఎక్కడో నా బిడ్డ తల్లో బిర్యానీ తింటాకు రాలేదమ్మా. ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట భోజనం చేస్తే మాత్రం ఆ ఫీల్ చాలా బాగుంటుందండి. ఏదైనా మనకు అదరోళ్ళకి అనుబంధాలు ఆప్యాయతలు ఎక్కువ కదండి. అలా మొహమాటాలు కూడా చాలా ఎక్కువ అండి. మా వాళ్ళు అయితే మాత్రం తిని చాలా ఇబ్బంది పెట్టారండి. ఈ విధంగా అందరూ ఒకే చోట తింటే మాత్రం చూడడానికి చాలా బాగా అనిపించిందండి. తర్వాత మా పిల్లలు అన్నారు కొండ ఎక్కుతున్నాడంటే ఈ విధంగా బయలుదేరామండి. కొండ అయితే చాలా స్పీడ్గా ఎక్కామండి. అందరూ కూడా ఎవరు కూడా తగ్గలేదు అనుకోండి. పోటాపోటీకి అందరూ కూడా కొండ ఎక్కిన తర్వాత మళ్ళీ ఫాస్ట్గా అదే విధంగా కొండ దిగేసి మళ్ళీ మన సేతుపల్లి వాగులో వాటర్ ఫాల్స్ మిస్ అయిపోతాం కదా, అందుకని స్టార్ట్ అయిపోయామండి 3 గంటలకల్లా. మనకి సేతుపల్లి అమ్మవారి టెంపుల్ నుంచి సేతుపల్లి వాగు జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ విధంగా వ్యాన్లో స్టార్ట్ అయిపోయి ఇందులోకి అక్కడ చాలా రష్ ఉందనుకోండి. అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు స్నానాలు. అలా ఎంట్రీ మనకి 20 రూపీస్ అండి. మేమైతే వెళ్ళలేదండి. ఈ విధంగా వెళ్ళకుండా దీనికి ఆపోజిట్లో మనకు చిన్న రూట్ ఉందండి నడవడానికి. ఆ పక్క నుంచి వెళ్ళామండి. ఆ పక్కన కూడా వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి అనుకోండి. ఈ విధంగా లోపలైతే ఈ విధంగా ఉంటుంది మనకి. ఇలాగైతే మేము వెళ్ళలేదు. ఇది అయితే 20 రూపీస్ ఎంట్రీ అండి. వాటర్ ఫాల్స్ ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడికంటే కూడా దీనికి ఆపోజిట్లో మనకి నడవడానికి చిన్న ప్లేస్ ఉంది. అక్కడైతే మనకి ఫ్రీ ఎంట్రీ కట్ట ఏమీ లేదు. ఈ విధంగా స్టార్ట్ అయ్యండి. పక్క నుంచి మనం జాయిగా నడుచుకుంటూ వెళ్ళామండి. ఇక్కడే మనకు బాగుందండి నాకు తెలుసు వాటర్ ఫాల్స్. అక్కడికంట ఇక్కడే చాలా బాగుంది అనిపించింది వాటర్ ఫాల్స్. మా వాళ్ళు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి. వాటర్ ఫాల్స్ మాత్రం చాలా బాగున్నాయండి. అలా కొంచెం ఎదరికి వెళ్తే మాత్రం అక్కడ పిల్లలు కూడా స్నానాలు చేయొచ్చు. అంటే మనకి చెరువు టైప్లో ఉందన్నమాట. వాటర్ ఫాల్స్ కాకుండా చెరువు టైప్లో ఉంది. అక్కడైతే పిల్లలు కూడా స్నానం చేయొచ్చు అండి. చాలా బాగుంది వాటర్ ఫాల్స్. అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాండి ఈ విధంగా. వాటర్ ఫాల్స్ మరి తిరిగి వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకున్నామండి. అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ అండి. ఇవైతే దర్శనం టైమింగ్స్ అండి మనకి. అలా మార్నింగ్ మాత్రం భోజనం వండుకునే విధానం కానించి అంతాక్షరి, తర్వాత వాటర్ ఫాల్స్, తర్వాత అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగాయండి. ఏదైనా సేతుపల్లి బాపనమ్మవారు చాలా పవర్ఫుల్ అండి.